నామములో నిలిచినవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణములే నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. ఎందుకండి మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఓ దేవుని యొక్క నామమును బట్టి నేను దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించడానికి దేవుని మందిరంలోనికి వెళుతున్నాం. అక్కడ ఎవరున్నారండి? ఓ పలానా పాస్టర్ ఉన్నాడు, పలానా ఆయన ఉన్నాడు, అది కాదు. అక్కడ ఎవరున్నారనేది కాదు. అక్కడ వాక్యం ఉందా లేదని నువ్వు చూడాలి. వాక్యం నీతో మాట్లాడుతుందా లేదనేది అవసరము. లేకపోతే ఏదో మసిపూసి మారేడికాయ లాంటి పరిస్థితులు ఉన్నాయి, అది అవసరం. కానీ ఇటు గమనిస్తే మనం ఎలాగున్నాము? దేవుని వాక్యము కొరకు మనము ఆశపడేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించేవారుగా ఉండాలి. మనుషుల వైపు చూడటం కాదు, మనుషుల్ని మనం ఇష్టలుగా చేసుకుని మనుషులు బట్టి మనం నడవటం కాదు.